ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. సృజన టీవీ ద్వారా ఈ ఛానల్ ద్వారా మరొకసారి క్రిస్మస్ సందర్భంగా మిమ్మల్ని కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. మీరందరూ బాగున్నారు కదా? దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ప్రియులరా, ఈ క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్లో మొదటి క్రిస్మస్లో ఉన్న వ్యక్తులను మనం వారి జీవితాలను గురించి కాసేపు ఆలోచిద్దాం. మొదటి క్రిస్మస్, అసలైన క్రిస్మస్, యేసుక్రీస్తు ప్రభు పుట్టిన నాడు, ఆయన పుట్టిన రోజును నిజంగా మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా ప్రత్యేకమైన విషయాలు ఆ క్యారెక్టర్స్లోంచి, ఆ వ్యక్తుల జీవితాలలో నుండి మనం నేర్చుకోగలుగుతాం అన్నమాట. దేవుని వాక్యంలో నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుండి ఉన్న కొన్ని వచనాలు నేను చదువుతాను. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించెను. ప్రియులరా, క్రిస్మస్లో మొదటి క్రిస్మస్లో ఉన్న క్యారెక్టర్స్, వ్యక్తులు లేక వారి పాత్రలు, వాటిని గురించి మనం ధ్యానం చేసుకుంటే మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితానికి కావాల్సిన అనేకమైన ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. ఈ రోజులో ఇప్పుడైతే క్రిస్మస్లప్పుడు క్రిస్మస్ నాటిక వేయట్లేదు. క్రీస్తు జననం నాటిక పదే పదే మేము బాల్యంలో ఉన్నప్పుడు క్రిస్మస్ రోజున క్రీస్తు జననం నాటిక ప్రదర్శించబడును అని ముందే మైక్లో చెప్తూ ఉండేవారు. ఇప్పుడు క్రీస్తు జననం నాటికలు లేవు. క్రిస్మస్ పేరున పాటలు, నృత్యాలు, కేవేవో రకరకాల విషయాలు కనబడుతున్నాయి. కాబట్టి అసలు క్రీస్తు పుట్టినప్పుడు నిజంగా జరిగిన సంఘటనలేంటి, ఆ క్రీస్తు పుట్టుకలో ఉన్న వ్యక్తులేంటి, ఆ పాత్రలేంటి, అసలు ఏంటి ఆ ప్రత్యేకత మనం అర్థం చేసుకునే అవకాశం నేడు మన సమాజానికి కానీ మన బిడ్డలకు కానీ ఏమీ తెలియని పరిస్థితిగానే కనబడుతుంది. అందుకు నాకు అనిపించింది, క్రిస్మస్లో ఉన్న వ్యక్తులను, వారి ఆ పాత్రల జీవితాలను గురించి ఆలోచిస్తే మనకు ప్రయోజనకరంగా ఉంటుందని. క్రిస్మస్ చాలా మొదటి క్రిస్మస్ నిరాడంబరంగా జరిగింది. ఇప్పుడున్నట్టుగా ఆడంబరాలు, పెద్ద పెద్ద శబ్దాలతో కూడిన సౌండ్ సిస్టాలు, కళ్ళు మిరిమిట్లు గొలిపించే రంగురంగుల ఆ యొక్క లైటింగ్, ఇవేమీ లేవు ఆ రోజు. ఇట్ వాజ్ వెరీ ఆర్డినరీ, వెరీ సింపుల్, వెరీ నార్మల్, సామాన్యంగా సాధారణంగా నిరాడంబరంగా చక్కగా జరిగిన క్రిస్మస్. ఆ క్రిస్మస్ గూర్చి మనం ఆలోచిస్తే మొదటి క్రిస్మస్లో ఉన్న ముఖ్య పాత్రలు చాలామంది ఉన్నారు. వరుసగా మనం కనుక చూసుకుంటే లూకాసు వార్త 1వ అధ్యాయం 28 నుండి 30 వరకు, ఆ తర్వాత 38 వచనంలో కనుక మనం చూసుకుంటే అక్కడ క్రిస్మస్లో మొదటి పాత్రధారి ఎవరు అంటే మరియ. మేరీ, కన్య అయిన మరియ, యవనస్తురాలైన మరియ. మరియ జీవితంలో చాలా లక్షణాలు ఉన్నాయి, కానీ కేవలం అన్ని పాత్రల గురించి ఆలోచించాలి కాబట్టి ఒకే ఒక్క లక్షణం నేను మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. మరియ యవనస్తురాలు, వివాహం ఇంకా కాలేదు, ఒక పురుషునికి ప్రదానం చేయబడింది, అంతే. అయితే ప్రదానము చేయబడిన తర్వాత దేవుని దూత, వర్తమానికుడైన గబ్రియేలు దూత వచ్చి ఒక షాకింగ్ న్యూస్ చెప్తుంది. ఇట్ వాజ్ షాకింగ్. ఏంటో తెలుసా? దయాప్రాప్తురాలా నీకు శుభం అని చెప్పి, ఇదిగో నువ్వు దేవుని వల్ల కృప పొందావు, పరిశుద్ధాత్మను నువ్వు గర్భవతితో కుమారుని కంటావు అని చెప్పినప్పుడు మరియా అక్కడ వ్రాయబడింది, ఆమె కంగారు పడనుంది. ఆమె కంగారు పడింది. ఆమె అంటుంది, నేను పురుషుని ఎరుగిన దానినే, ఇది ఎలాగూ సాధ్యం అని అడిగింది. పరిశుద్ధాత్మని నిన్ను కమ్ముకొనను, నువ్వు పరిశుద్ధాత్మల గర్భవతి అవుతావు, ఒక కుమారుని కంటావు అని దేవుని దూత చెప్పటం మనం చూస్తూ ఉంటాం. అప్పటి
మత సంబంధమైన వ్యవహారాలు, మత నాయకుల ఆ యొక్క కాఠిన్యం, అప్పటి పరిస్థితులు గనుక ఆలోచిస్తే, వారి ధర్మశాస్త్రం గురించి కూడా ఆలోచిస్తే, వివాహం కాకుండా ఎవరైనా గర్భవతి అయితే, లేకపోతే పురుషునితో కనుక సంబంధము కలిగి మామూలుగా ఉన్నా సరే వారిని రాళ్లతో కూడా చంపేవారు. భయంకరమైన సమాజం, భయంకరమైన కష్టంగా ఉండే అప్పటి రూల్స్, మత సంబంధమైన ఆ యొక్క ఆజ్ఞలు, ఇవన్నీ ఉన్న ఆ రోజుల్లో దేవుని దూత వచ్చి నీవు పరిశుద్ధాత్మ వలన గర్భవతి అవుతావు, కుమారుని కంటావు అని చెప్పినప్పుడు మరియా వద్దు అనలేదు. కంగారు పడింది, కొంచెం ఒత్తిడికి గురై ఉంటుంది, కొంచెం వేదనకు గురై ఉంటుంది, తన భవిష్యత్తును గురించి కూడా ఆలోచించుకునే ఉంటుంది. పెండ్లి కుదిరింది కదా, రేపు రొద్దున నాకు కాబోయేవాడు నన్ను చేసుకుంటాడా, ఏమవుతుంది, నా మతం ఏమంటుంది, మత పెద్దలు ఏమంటారు, లేకపోతే సమాజం ఏమంటుంది, కుటుంబం ఏమంటుంది, బంధువులు ఏమంటారు, స్నేహితులు ఏమంటారు, నా మీద ఒక తప్పుడు ఆరోపణ చేసి నన్ను వెలివేస్తారా, కొట్టి చంపేస్తారా, ఇవన్నీ ఆమె కళ్ళ ముందు తిరుగుంటాయి. అయితే మరియ జీవితంలో ఆమె ఒక చక్కని తీర్మానం చేసింది. ప్రభువు మాట చొప్పున నాకు జరుగునుగాక అంటుంది. అంటే నేనంటాను, మొదటి పాత్రదారురాలుగా ఉన్న మరియ ఇక్కడ దేనికి సాదృశ్యంగా ఉందంటే ధైర్యమునకు. షీ వాజ్ కరేజియస్, బోల్డ్ ఎనఫ్ టు యాక్సెప్ట్ వాట్ ద లార్డ్ వాంటెడ్ టు డూ ఇన్ హెర్ లైఫ్. ఎంత ధైర్యంగా తీర్మానం చేసుకుందంటే దేవుడు ఆమె జీవితంలో ఏమి చేయటానికి ఇష్టపడ్డాడో దాన్ని నెరవేర్చడానికి ఆమె ఇష్టపడింది, కాదనలేదు. షీ వాజ్ వెరీ బోల్డ్. ధైర్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియకు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? రాళ్లతో కొట్టబడాల్సి వచ్చిన, ప్రాణం పెట్టాల్సి వచ్చిన, వెలివేయబడాల్సి వచ్చిన, నింద పడాల్సి వచ్చిన, ఏమైనా పర్వాలేదు, నేను దేవుని మాటను నెరవేర్చాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి, దేవుని సేవకుడు చెప్పిన మాట చొప్పున నాకు జరుగునుగాక అని తీర్మానం చేసుకుంది. ధైర్యంగా తీర్మానం చేసుకుంది. ఎందుకు ధైర్యం? వై షీ వాజ్ బోల్డ్? నేనంటాను బికాజ్ షీ వాజ్ హోలీ, రైచియస్. సామెతల గ్రంథంలో మనం చూస్తే 28వ అధ్యాయము 1వ వచనంలో, సామెతలు 28:1 ఇలా కనబడుతుంది, నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండునని. నీతిమంతుడు ఎలా ఉంటాడట? సింహంలా ధైర్యంగా ఉంటాడు. ఈమె ధైర్యంగా ఎలా ఉండగలిగింది? ఆమె నీతిని బట్టే. ఎవరేమనుకున్నా సరే నా స్థితి నాకు తెలుసు, నా నీతి నేను ఎరుగుదును, నా యథార్థత నేను ఎరుగుదును, నా పరిశుద్ధత నేను ఎరుగుదును, నా దేహముని ఏ రీతిగా జాగ్రత్తగా పరిశుద్ధంగా కాపాడుకున్నానో నాకు తెలుసు అనే ధైర్యం ఆమె హృదయంలో ఉంది కనుక ఆమె ధైర్యంగా ఉంది. ప్రియులరా, నిజమే, పాపము ఒక మానవుని హృదయం లోపల భయాన్ని కలుగు చేస్తుంది. పాపం వల్లనే భయం. మీరు ఆలోచించండి, ఏదెను తోటలోకి వెళ్తే ఆదాము హవ్వలు చక్కగా ఏదెను తోటంతా తిరుగుతూ ఉండేవారు. దేవుడు సాయంకాలం పూట వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు, వారితో మాట్లాడటానికి వచ్చినప్పుడు వారు గబగబ పరుగున వెళ్ళి ఆయన ఒళ్ళో కూర్చుని కబుర్లు ఆడుతూ ఉండే, ఇంకా చెప్పి ఊసులాడుకుంటూ ఉండేవారు చక్కగా. కానీ ఒకరోజు మామూలుగా యథావిధిగా దేవుడు వచ్చాడు. ఆదాము దూరంగా వెళ్ళిపోయి ఒక చెట్టు వెనకాల, హవ్వ దూరంగా వెళ్ళి ఇంకొక చెట్టు వెనకాల దాక్కున్నారు. ఆదామా ఎక్కడా అంటే ఆదాము అంటున్నాడు, నీకు భయపడి మీ చెట్టు చాటున దాక్కున్నాను అంటున్నాడు. ఎందుకు ఆదాముకు భయం వచ్చింది చెప్పండి? వై? కారణం ఏంటి? ఎందుకు భయం వచ్చింది? ఆదాము చేసిన పాపం వలన, ఆజ్ఞను అతిక్రమించి దేవుడు వద్దు అని చెప్పిన దానిని బట్టి, దాన్ని చేసిన దానిని బట్టి వారి హృదయం లోపల భయం వచ్చింది. బైబిల్లో మనం చూస్తే ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు వద్దన్న దానిని చేసి ఆజ్ఞను అతిక్రమించి వారు పాపమును మూట కట్టుకున్నారు కనుక హృదయం లోపల వారికి ధైర్యము లేదు, హృదయం లోపల వారికి భయం, హృదయం లోపల వాళ్ళకి కంగారు, హృదయం లోపల వాళ్ళు భయపడుతూ ఉన్నారు. ఈ రోజుల్లో చాలామంది భయం, నిద్ర పట్టట్లేదండి, చీకటంటే భయం, ఒంటరిగా ఉండటానికి భయం. కారణం ఏంటో తెలుసా?
వారి హృదయం లోపల ఏదో దాచబడిన పాపం ఉందన్నమాట. మనం చూస్తూ ఉంటాం చాలామందిని. కట్టెలు ఎదురైతే భయపడతారు, నూనె ఎదురైతే భయపడతారు, నూనెను చేత్తో తీసుకుంటానికి భయం, గుడ్డును చేత్తో తీసుకుంటానికి భయం, పిల్లు ఎదురైతే భయం, ఎదరు తుమ్మితే భయం. ఎన్ని భయాలే మనుషులకు. విధవరాలు ఎదురైతే భయం. ఎందుకు అసలు భయం? దేనిని గూర్చి భయం అంటే మానవుని హృదయం లోపల పాపము ఉన్నప్పుడు ప్రతి దానికి మానవుడు భయపడతాడు. మరియా భయంకరమైన స్థితిని తాను ఎదుర్కోబోవలసి వచ్చినా సరే ఆమె దానిని ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉండటానికి ధైర్యంగా తీర్మానం చేసింది. కారణం ఏంటి తెలుసా? మరియా పాపము లేని దానిగా ధైర్యవంతురాలుగా ఉంది కనుక. ధైర్యం లేకుండా ఉన్నావా? నిద్ర లేదంటున్నావా? ఒంటరితనం భరించలేకపోతున్నాను, 10 మంది మధ్య ఉండాలనుకుంటున్నాను, నాకు భయం వేస్తుందండి, చీకటి అంటే భయం అంటున్నావా? ఒకసారి పరిశీలన చేసుకొని హృదయం లోపల దేనిని నువ్వు దాచుకున్నావు వెలికితీ. నీ పాపాన్ని, నీ పొరపాటును, నీ తప్పును బయటికి తీ. అప్పుడు నీకు ధైర్యం వస్తుంది. మరియా నీతిమంతురాలు గనుక ఆమె ధైర్యముగా ఉండగలిగింది. పరిశుద్ధురాలు గనుక ధైర్యముగా ఉండగలిగింది. రెండవదిగా మనం చూస్తే మత్తయి 1:19 మనం చూస్తే ఆమె భర్త అయిన యోసేపు గూర్చి వ్రాయబడింది. 19లో ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించెను. యోసేపును గురించి వ్రాయబడింది ఏంటంటే యోసేపు హీ వాజ్ ఎ రైచియస్ మ్యాన్, నీతిమంతుడు. యోసేపు నీతి కలిగిన వాడు. మరియా పరిశుద్ధత కలిగినదైతే, పాపమునకు తావివ్వకుండా ఉన్నదైతే యోసేపును గూర్చి నీతిమంతుడని వ్రాయబడింది. ఎంత చక్కని జంట అండి ఇది. దేవుడు ఏర్పరుచుకుని ఈ జంట ఎంత చక్కని జంట. ఈడు జోడు చక్కని జంట. దేవుని దృష్టిలో ఒక నీతిమంతుడు, ఒక కన్యక పరిశుద్ధురాలు, వీరిద్దరిని జత చేయుట కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. వారిద్దరికి యోసేపు తండ్రి కాకపోయినా యోసేపును తండ్రిగా పిలువబడే స్థాయిలో పెట్టాడు దేవుడు. ఎందుకో తెలుసా? యోసేపు నీతి. హీ వాజ్ రైచియస్ ఇన్ ఆల్ హిజ్ లైఫ్. అతని జీవితం అంతా నీతి కలిగి జీవించాడు. ఆ స్టోరీ మొత్తం చదివితే ఆమెను అవమానపరచనల్లకని చూస్తుంది. అతని నీతి తాను విన్నప్పుడు, తన భార్య గర్భవతి అని వినినప్పుడు ఆమెను 10 మంది మధ్యకు లాగి, ఆమెను అవమానపరిచి ప్రజల మధ్యకు లాగి ఏదో చేయటానికి ఏమాత్రం అతను ప్రయత్నం చేయట్లేదు. అతని నీతి ఆమెను బాధించడానికి కానీ, అవమానపరచడానికి కానీ, ప్రజల మధ్య లాటానికి కానీ అడ్డుకొట్టు. నీతి కలిగిన వాడు ఇతరులను బాధ పెట్టాడు. నీతి కలిగిన వాడు తనను తాను బాధించుకోడు, ఇతరులను బాధ పెట్టాడు. నీతి క్రమమైన స్థితిలో ఒక మానవుని ఉంచుతుంది. కాబట్టి క్రిస్మస్లో మరియను గూర్చి ఆలోచించినప్పుడు పరిశుద్ధత వలన ధైర్యం ఎలాగూ పొందుకోవాలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రిస్మస్లో యోసేపును గురించి ఆలోచించినప్పుడు ఏది ఏమైనా 600 అయినా 106 అయినా నేను ప్రభు కోసం బ్రతుకుతాను, నీతిగానే ఉంటాను అని మనం తీర్మానం చేసుకోగలగాలి. ఆ తర్వాత మనం చూస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయం 1లోను 11లోను మనం చూస్తే జ్ఞానుల వృత్తాంతం మనకు కనబడుతుంది. జ్ఞానులైన వారు, వృద్ధులైన వారు, పాండిత్యము కలిగిన వారు, జ్ఞానము కలిగిన వారు, చాలా విషయాలు ఉపాసన పట్టిన వారు, వారు ఎక్కడో తూర్పు దేశమున వారు ఆకాశంలో వారు చేస్తున్న పరిశోధనలో భాగంగా వారు ఒక నూతనమైన బ్రైట్ నక్షత్రాన్ని చూచి అది ఎందుకు పుట్టిందో తెలుసుకుని అది మామూలుగా లేదు నడుస్తుందని అది చూపించిన బాటలో కొండలు, గుట్టలు, లోయలు, మెట్టలు దాటుకుంటూ 2 సంవత్సరాలు ఇంచుమించు అవుతుంది వారి ప్రయాణం మొదలుపెట్టి. అంతకాలం 2 వింటర్స్, 2 రెయినీ సీజన్, 2 సమ్మర్ సీజన్లు బహుశా వాళ్ళు ప్రయాణం చేసి ఉంటారు. అంత లెక్క ప్రయాణం చేసి వారు యేసును చేరుకోగలిగారు. కరెక్ట్గా వారు గమ్యానికి చేరుకోగలిగారంటే ఎంత జ్ఞానులండి వాళ్ళు, ఎంత తెలివైన వాళ్ళు, ఎంత అవగాహన కలిగిన వారు. ఆ జ్ఞానులైన వారిని గూర్చి ఆలోచించినప్పుడు ఏమి మన జ్ఞాపకం వస్తుందో తెలుసండి. వాయిస్ మెన్ డిడ్ నాట్ బ్లెస్
జీసస్ వెన్ హీ వాస్ ఎ బాయ్, దే వర్షిప్డ్ హిమ్, దే నెల్ట్ డౌన్ బిఫోర్ హిమ్ అండ్ వర్షిప్డ్ హిమ్. మేము పెద్దోళ్ళం కదా, వృద్ధులం కదా, మాసిన గెడ్డం కదా, బాగా చదువుకున్న వాళ్ళు కదా, పండితులం కదా, ఇంత తెలివైన వాళ్ళు ఈ పిల్లాడు ముందు, చంటి పిల్లాడు ముందు మేము మోకరించడం ఏంటి అని అనుకోలేదు. వారు తమ జ్ఞానాన్ని, తమ వయస్సును, తమకు కలిగిన సమస్తమును ప్రక్కన పెట్టి వారు దే నెల్ట్ డౌన్ బిఫోర్ హిమ్, ఆయన ముందు వారు మోకరించి వారు ఏం చేస్తున్నారంటే ఆయనను ఆరాధిస్తున్నారు. ఈ జ్ఞానులను గురించి మన క్రిస్మస్లో ధ్యానించుకున్నాడు మనకి జ్ఞాపకం రావాల్సింది తెలుసా? దీనత్వం, తగ్గింపు గుర్తుకు రావాలి. మరేను గురించి జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధత వలన కలిగే ధైర్యము మనకు గుర్తుకు రావాలి. యోసేపును గురించి జ్ఞానం కలుగు చేసి మనం ధ్యానిస్తే యోసేపు నీతిమంతుడు, బ్రతికున్నంతకాలం అన్ని విషయాల్లో నీతిమంతుడిగా ఉన్నాడు. జ్ఞానుల గురించి జ్ఞాపకం చేసుకుంటే వారు వృద్ధులు పెద్దలైన కానీ వారు దీనులు, తగ్గించుకున్నారు. బాలుడైన యేసుక్రీస్తు ముందు మోకరిల్లారు, ప్రణమిల్లారు, ఆయనను ఆరాధించారు, పూజించారు. అంత మాత్రం కాదు, అత్యంత విలువైన గిఫ్ట్స్ ఆయనకి ఇచ్చారు. మంచి బహుమతులు, బంగారము, సాంబ్రాణి, బోలమునిచ్చి ఆయనను ఆరాధించి ఆయనను పూజించుకుని వారు ఆయనను ఘనపరిచారు. దేవుని వాక్యంలో మనం చూస్తే తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడినని మనం చూస్తున్నాం. ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రియులారా, నీవు నేను తగ్గించుకొని హంబుల్గా ఉండటం ఎలాగో మనం నేర్చుకుందాం జ్ఞానులను చూసి. ఆయన అన్నాడు, హంబుల్ మేక్స్ ఎ మ్యాన్ నోబుల్ అన్నాడు. ఒక వ్యక్తి తగ్గించుకున్నప్పుడు ఆ వ్యక్తి ఘనపరచబడతాడు, గొప్పవాడు అవుతాడంట. నువ్వు తగ్గించుకుంటావు, అలవాటు చేసుకో. క్రిస్మస్ సందర్భంగా నాకు గుర్తింపు లేదు, నన్ను పట్టించుకోలేదు, నన్ను పైన పెట్టలేదు, నేను వయసు కలిగిన వాడిని, పెద్దవాడిని అనే భావం సహజంగా మనుషులకు ఉంటుంది. ఇంత పెద్దవారైన బాలుని ముందు తల వంచి మోకరిల్లి లేక ప్రాణమిల్లి ఆరాధిస్తా ఉన్నారు. నీవు కూడా ప్రభువు దగ్గర నీవు తగ్గించుకుని దీనత్వము కలిగి ప్రార్థించి దేవుని ఆశీర్వాదం పొందుకోవటానికి ప్రయత్నం చేసే సహోదరుడ, సహోదరి. 4వదిగా మనం చూస్తే లూకాసు వార్త 2వ అధ్యాయం 8 నుండి కనుక మనం చూస్తే అక్కడ గొర్రెల కాపర్లు కనపడతా ఉంటారు. గొర్రెల కాపర్లు వారి యొక్క జీవితంలో అంతగా వారు చదువుకున్నవారు కాదు, అంతగా వారు తెలివైన వారు కాదు, అంతగా వారు సమాజ మధ్య ఉన్నవారు కాదు. వారు ఎక్కడో పొలములు దూరంగా ఉండి, ప్రజలందరికీ దూరంగా ఉండి, రాత్రనక పగలనక, ఎండనక వాననక చలనక ఎండిపోతూ, వణికిపోతూ, తడిసిపోతూ వారి జీవితం ఎక్కడో పొలాల్లో, కొండల్లో, గుట్టల్లో, లోయల్లో గడుపుతూ వారి జీవితాలు వెళ్ళబుచ్చుతూ ఉండేవారు. అలాంటి గొర్రెల కాపరులను దేవుడు దృష్టించి తన దాసుని లేక తన సేవకుని లేక తన దూతను, వర్తమానికుని పంపించాడు. జ్ఞానులైతే ఆకాశములో చూచి వారి జ్ఞానాన్ని బట్టి గమనించగలిగారు. వీరు ఎలాగో తెలుసుకుంటారు, వారికి చెప్పకపోతే, వారికి డైరెక్షన్ ఇవ్వకపోతే అని దేవుడు జాలిపడి వారికి తన దూతను పంపించి వర్తమానం పంపాడు. ఒక విషయం అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం, దేవుడు ఎవరిని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. హీ విల్ నెవర్ లీవ్ ఎనీబడి. ఎవ్వని విడివాడు. ప్రతి ఒక్కొక్కరికి ఆయన తన సత్యమును గూర్చి బయలుపరచడానికి ఇష్టం కలిగి ఉన్నవాడు. ఇక్కడ ఈ గొర్రెల కాపల గూర్చి కనుక మనం చూస్తే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. గొర్రెల కాపరులు ఆ రాత్రి వేళ వారు విని రేపు రొద్దుని వెళ్ళొచ్చులే అని అనుకోలేదు. దే డిడ్ నాట్ థింక్ దట్ దే కెన్ గో అండ్ సీ ద చైల్డ్ ఇన్ ద మార్నింగ్. ఉదయకాలాన్ని వెళ్ళి బాలుని ప్రొద్దున చూద్దాం, ఈ రాత్రి ఈ చీకట్లు ఎక్కడ వెళదాం అని వాళ్ళు ప్రొక్రాస్టినేట్ చేయలేదు, వాయిదా వేయలేదు, ఆలస్యం చేయలేదు. వెంటనే వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని వెళ్ళారని మనం చూస్తున్నాం. అంటే ఈ గొర్రెల కాపురులో మనకు కనపడేది స్మార్ట్నెస్, చురుకుదనం. వాళ్ళు చాలా చురుకైన వారు. చదువు లేకపోయింది, లేకపోతే సమాజ మధ్యలో లేకపోయారు, లేకపోతే హాయిగా లేకపోయారు, కానీ దే వర్ స్మార్ట్ ఎనఫ్ టు గో అండ్ సీ ది చైల్డ్. వాళ్ళు ఎంత చురుగ్గా ఉన్నారంటే గబగబా వెంటనే రాత్రి అందే వెళ్ళి ఆ బాలుని చూడటానికి వాళ్ళు వెళ్ళారు. సామెతల గ్రంథంలో
ఒక అద్భుతమైన మాట మనం చూస్తూ ఉంటాం, చురుకుగా నుండుట గొప్ప భాగ్యం అని. ఈ రోజులో చాలామందిలో ఈ చురుకుదనం కనపడదు. వెళ్ళొచ్చులే, చూడవచ్చులే, చేయొచ్చులే, చాలా తర్వాతలే, మంచం మీద పడుకుని లేవడానికి ఇష్టమవుతుంది కొంతమందికి, ఏదైనా పని అప్ చెప్తే చేయటానికి ఇష్టమవుతుంది కొంతమందికి. ఆలస్యం. చురుకుగా నుండట గొప్ప భాగ్యం. ఈ గొర్రెల కాపరులు నిద్రను త్యాగం చేశారు. గొర్రెల కాపరులు గొర్రెలను త్యాగం చేశారు, విడిచిపెట్టేశారు. గొర్రెల కాపరులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా చస్తే చచ్చిపోయి ఏమైతే రాత్రి వేళ దొంగలు అవ్వచ్చు, క్రూర మృగాలు అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, ఏమైనా నాకు పర్వాలేదు, మేము మాత్రం వెళ్ళి బాలుని చూడాలని అనుకున్నారు. చురుకుగా వెళ్ళారు, గబగబా వెళ్ళారు, త్వరగా వెళ్ళారు, వాయిదా వేయలేదు, ఆలస్యం చేయలేదు. యేసుక్రీస్తును గూర్చి వింటున్నప్పుడు, ఆయనను దర్శించటానికి, ఆయనను కనుగొనటానికి, ఆయనను చూడటానికి, ఆయనను ఆరాధించటానికి, సోదరి సోదరుడా, తమ్ముడు చెల్లి, నువ్వెంతకాలం ఆలస్యం చేస్తావు? ఎంతకాలం వాయిదా వేస్తావు? ఎన్నిసార్లు తర్వాత చేద్దాలనని వాయిదా వేస్తూ గడిపేస్తున్నావు? బాల్యము నుండి, చిన్నప్పటి నుంచి నువ్వు వాయిదా వేస్తూనే ఉన్నావు. చేద్దాంలే, వెళ్దాంలే, చూద్దాంలే, ఈ సంవత్సరం చదువు అయిపోయాక బాప్తిసం తీసుకుంటాను, లేదా ఉద్యోగం వచ్చాక నేను బాప్తిసం తీసుకుంటాను, పెళ్ళయ్యాక నా భార్యతో కలిసి లేక నా భర్తతో కలిసి బాప్తిసం తీసుకుంటాను, తర్వాత పిల్లలు పుట్టాక ఇక అంతా అయిపోయిన తర్వాత చక్కగా ఇక ఒకటే భక్తిలో గడపచ్చు, అప్పుడు ప్రభువుకి ఇవ్వచ్చులే అని వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వెళ్తున్నావా? అయితే ఈ వర్తమానం నీ కొరకే. గొర్రెల కాపర్లు వాయిదా వేయలేదు, రేపని కూడా అనుకోలేదు. కనీసం ఇప్పుడే రక్షణ, ఆయనను దర్శించుట, ఆయనను చూచుట, ఆయనతో సహవాసం చేయటానికి తీర్మానం చేసేది అనేది రేపు కాదు, ఇప్పుడే. బైబిల్లో మనం చూస్తే మనం రేపటి వారం కాదు, మనము నిన్నటి వారం అనంది. ఈరోజు ఇంకా మనది కాదు, ఈరోజు ఇంకా అవ్వలేదు. అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ లోపుగా నీకేం జరుగుతుందో నాకేం జరుగుతుందో ఎవరికి తెలుసు? కాబట్టి మనం నిన్నటి వారమే, ఈరోజు వారం కాదు, రేపటి వారం అంతకంటే కాదు. కాబట్టి ఇప్పుడే ఈ మాట వింటున్నప్పుడే, ఈ క్రిస్మస్ వర్తమానం వింటున్నప్పుడే సహోదరుడ సహోదరి, ఈ మాటలు విని నీ జీవితం లోపల ఒక తీర్మానం చేసుకో. గొర్రెల కాపర్ల వలె చురుకుగా ఉండటానికి ప్రభు నిమిత్తము నిర్ణయం చేసుకో. చురుకైన వారు ఉదయం వేళ ఆయనను చూద్దాం అని తలంచలేదు, చురుగ్గా ఉన్నారు. వారు చురుగ్గా ఉన్నారు కాబట్టి క్రీస్తుకు మొదటి సాక్షులు ఎవరైనా ఉన్నారా అంటే వీరే. యేసు ప్రభువును గూర్చి ఇతరులకు చెప్పిన మొట్టమొదటి సాక్షులు ఎవరంటే చదువులేని వీరు, సమాజములో మెలగని వీరు, దుర్బరులైన వీరు, ప్రియమైన దరిద్రతలో గడిపిన వీరు, దూరంగా ఉన్న వీరు, సామాన్యమైన ప్రచురము చేశారనండి. మొట్టమొదట ప్రభువును గూర్చి ప్రచురం చేసిన వారు వీళ్ళే. మొదటి జాబితాలో ఉన్నారు. చురుగ్గా ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా మొదటి జాబితాలోనే ఉంటారు. చురుగ్గా ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా మొదటి జాబితాలో ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, మనం ఈ నోట్లు రద్దు చేసిన తర్వాత ఈ బ్యాంకు ఏటీఎంల ముందు బ్యాంకుల్లో కిలోమీటర్ కొద్దీ ప్రజలు నిలబడి ఉంటున్నారు. మొట్టమొదటి నుండి త్వరగా డబ్బులు తీసుకోవాలంటే ఎవడుంటాడు? రాత్రి వేళ వెళ్ళేవాడు. ఈ ఉదయకాలం నేను వార్తల్లో చూస్తుంటే ఒకళ్ళు రాత్రి ఈ ఏటీఎంకు డబ్బులు వస్తాయని తెలుసంట, ఆ మాట విని ప్రజలు 100 కొలది వచ్చి క్యూ కట్టారని వార్తల్లో చెప్పాడు. నాకు ఆశ్చర్యం అయ్యింది. చురుకుగా ఉన్నవాడే సంపాదించుకోగల. లైన్లో ఆఖరికి వెళ్దాం వల్లే ఉండదేంటి అనుకున్నవాడికి అక్కడ బోర్డు పెడుతున్నారంట, క్యాష్ అయిపోయింది, నో క్యాష్ అని. తర్వాత ఎప్పుడైనా చేద్దాంలే అని అనుకుంటే నువ్వు వెనక్కేముంటావు, ఒకవేళ కోల్పోతావు కూడా. కానీ చురుకుగా ఉన్నప్పుడు వీరు మొట్టమొదటి లైన్లోకి వచ్చారు. యేసును గూర్చి ఇతరులకు చెప్పే సాక్షులలో ఫస్ట్ జాబితాలో మొట్టమొదటిన్నారు. చురుగ్గా ఉండేవాడు ఎప్పుడు కూడా ముందే ఉంటాడు. ముందే ఉండి ప్రభు ఆశీర్వాదం పొందుకుంటే ఈ క్రిస్మస్ నీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మొట్టమొదటి క్రిస్మస్లో ఎవరు? మరియా, ధైర్యవంతురాలు. ఆమె నీతి పరిశుద్ధత ధైర్యాన్ని ఇచ్చింది. రెండవదిగా యోసేపు నీతిమంతుడు కాబట్టి అతడు ఎవరిని అవమానపరచడానికి ఇష్టపడలేదు. బ్రతికి ఉన్నంతకాలం ఏమైనా నీతి కోసం బతికాడు. మూడవది జ్ఞానులు,
వారు పెద్దవారైనా తగ్గించుకున్నారు, దీనులైన వారు హెచ్చించబడ్డారు. 4వది, ఈ గొర్రెల కాపరులు రాత్రిని చూడకుండా చురుగ్గా వెళ్ళి ప్రభువుని చూశారు, చురుకుదనం కలిగి ఉన్నారు. ఈ క్రిస్మస్లో గనక ఈ ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క లక్షణాన్ని మనం గనక మన జీవితానికి అన్వయించుకొని ఆపాదించుకొని వాటిని అనుసరించడానికి ప్రయత్నం చేస్తే నిజంగా నీవు నేను ఆశీర్వదించబడతాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, కృపగల మా యేసయ్య, నీ యొక్క పరిశుద్ధమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాము స్వామి. ఇంతవరకు నీ కృపా నీ కనుకరం మాకు దయచేశారు. క్రిస్మస్లో ఉండే ప్రత్యేకత మీరు మాకు చూపించారు. నువ్వు రక్షకుడు అని, పాపుల కొరకు వచ్చావన్న సత్యాన్ని ఎరిగిన వారమై మేము మా జీవితాలు మీకు సమర్పించాం. మాకు ఆనందం ఇచ్చారు, పాపక్షమాపణ ఇచ్చారు. ఈ వింటున్న వారి జీవితంలో కూడా నీ కార్యం జరిగించి వారిని రక్షించి పరిశుద్ధపరచమని, నిజమైన క్రిస్మస్ ఆనందం దయచేయమని కోరుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున మికిలి వినయంతో బ్రతిమాలుకొని వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆదరణ సదాకాలము మనకు తోడైండునుగాక. ఆమేన్.